ఇప్పటికే 6 గ్యారంటీలు, 60 తీర్ల హామీలు అనుకుంటా మాటలు నిలబెట్టుకోకుండా హస్తం పార్టీ హ్యాండ్ ఇస్తుందని పబ్లిక్ అరుచుకుంటుంటే, ఇంకో దిక్కు సర్కారు చేస్తున్న స్కాములివ్వి, ఎనకపొంటి చేస్తున్న కథలివి అనుకుంటా ప్రతిపక్ష పార్టీలు లేపుతున్న పంచాయతీతోని కాంగ్రెస్ పతార ఇంకింత పలసగైతుంది. ఇదే ఫ్లోలో ఇవాళ హరీష్ రావు మాట్లాడుకుంటా సీఎం సార్కు అలా సర్కార్కు సురుకులంటిచ్చిండి ఇట్లా. ఓ దిక్కు పబ్లిక్ ఉన్న తిప్పలు తీర్చుర్రి అని కాంగ్రెస్ సర్కార్ మీద లడాయి వేసుకుంటేనే ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి పాలన మీద పంచులేసుకుంటా కారుకర్తల జోరు వెంచే ముచ్చట ముంగటేసుకుంటూనే ఉంటాడు మాజీ మంత్రి హరీష్ రావు. ఇవాళ అచ్చంపేట బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటే ఆడికొచ్చిన హరీష్ రావు మాట్లాడుతుంటే నడిమిట్ల మైకు కట్ అయ్యి ఫ్యాన్లు బంద్ అయ్యి వెనకంగా పెట్టిన ఎల్ఈడీలు కూడా ఆఫ్ అయిపోయినాయి. ఇక చూసి చెమటలు దుడుచుకుంటా కరెంట్ ఎప్పుడు వస్తుందా అని చూసుకుంటా అందరు యాష్టపడ్డాక ఆఖరికి పవర్ వచ్చుడుతోని హరీష్ రావు సార్ ఆయన స్టైల్ అరుచుకున్నాడు. ఇట్లా చిన్న పిల్లలు కూడా హైదరాబాద్ లియాలంటే ఏమంటారు అంటే కరెంటు పొంగనే రేవంత్ రెడ్డి వచ్చిండు కరెంటు పోయింది. అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాకుండా అయిపోయింది. ఇక అటెంక మళ్ళీ ఏడ కరెంటు పోతుంది అనుకున్నాడో ఏమో గానీ ఓదానని కోటి వరుస పెట్టి చెప్పే పాయింట్లు అన్ని పట్ట చెప్పేసే పనిలో పడ్డాడు. హామీలు గ్యారంటీలు పథకాల పేరు మీద ఇప్పటిదాకా సీఎం రేవంత్ రెడ్డి ఏ దేవుని మీద ఒట్టేసిండో అనేది అన్ని ఎడిట్ చేసి వీడియో చూయించుకుంటా కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టినోడు, దేవుణ్ణే మోసం చేసినోడు మనను మోసం చేయడా? నిజంగా నల్లమల బిడ్డ అయితే దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడే? ఇట్లా కార్ పార్టీ క్యాడర్ల హుషారు పెంచేటట్టు మాట్లాడుకుంటా ఇన్కషీర్ ఎస్బీఐకి రేవంత్ సర్కార్ కు నడుమైతున్న భూమి పంచాది ఏందనేది క్లియర్ గా చెప్పుకొచ్చింది. ఇట్లా హైదరాబాద్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అప్పటి ప్రభుత్వం వెనకట భూమి ఇచ్చింది. రేవంత్ రెడ్డి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఆయన అమ్మేసిండు. అమ్మేస్తే పాపం ఆ కోర్టుకు పోయిండు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడు. పోతే కోర్టు ఏం చేసింది, అరే వాళ్ళు పైసలు పెట్టుకున్నది నిజమే కదా, ఈ అమ్మకం తప్పు, దీని మీద స్టే ఇస్తున్నామని కోర్టు స్టే ఇచ్చింది. ఖతం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎస్బీఐ మీద పగబట్టిండు. ఎస్బీఐ నిషేధిస్తా, ఎస్బీఐలో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లు బయటకు తీసేస్తా, ఎస్బీఐకి రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్లన్నీ కూడా తీసేస్తా అని ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తీరు ఎట్లుందంటే ఎవరైనా ప్రశ్నిస్తే పగబట్టడు. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే నిషేధిస్తా అంటుండు. రేపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా నీ మాట లేదనుకో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కూడా నిషేధిస్తా అంటాడు. వరల్డ్ బ్యాంక్ కూడా నీ మాట లేదనుకో, ఈయన వరల్డ్ బ్యాంక్ కూడా నిషేధిస్తా అనే రకమే. ప్రశ్నిస్తే పగబట్టుడే కాకుండా బాధాప్త బ్యాంకుల్నే బ్యాన్ చేస్తా అనే కాడికొచ్చిన రేవంత్ రెడ్డి అనుకుంటా మాట్లాడేవారు కలా ఇజ్జతును ఇంకుడు గుంతర పాలు చేసే తీరు ఇచ్చి పడేసిండిగా హరీష్ రావు సార్ అనుకుంటా గులాబీ కార్యకర్తలు కిలకిల నవ్వుకుంటా ఈ వీడియోను వరుస పెట్టి వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోవట్టిరట. మరి ఇక బ్యాంకుల భూములతోని గవర్నమెంట్ కి అవుతున్న లొల్లి మీద పవర్ ఉన్న పార్టీలు ఏం క్లారిటీ ఇస్తారో ఏమో మరి చూడాలి.